హాయ్ నమస్తే అందరికీ. రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఒకప్పుడు మల్లన్న గారు పూట ఛాయ్ తాగుతారు చూసినారా అన్న? ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. మీకు ఎంత వీలైతే అంత. ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాన్న. ఆ ఫోన్ నెంబర్కి అది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా ఉన్నాన్న. ఛాయ్కి డబ్బులు ఇవ్వమన్నాడు, ఛాయ్కి కూడా డబ్బులు ఇవ్వమన్నాడు. ఈరోజు హెలికాప్టర్ నుంచి దిగి మరీ సభకి వెళ్తున్నాడు. అది కూడా ఎక్కడికి? సరే, ఇప్పుడు తను ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఒక పార్టీ తరపు నుంచి గెలిచిండు. సో ప్రజల సమస్యల మీదన కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి, ఎక్కడికైనా మీటింగ్ వేరే వెళ్ళినప్పుడు వెళ్ళడం ఓకే. కానీ ఇక్కడ సభ పెట్టినప్పుడు వరంగల్ వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వెళ్ళిండు. ఛాయ్కి డబ్బులు లే అన్నాడు. ఇన్ని గానం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, ఓకే. మరి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇప్పుడైతే సభ పెట్టినట్టు అంటే ఇప్పుడు నేను ఆ సభ గురించి ఎందుకు పెట్టిర్రు అని నేను ప్రశ్నించను. నేను కూడా ఒక ఎస్టీ, బీసీ, ఎస్టీ, ఓసీ వాళ్ళ గురించి అందరికీ ఫైట్ చేస్తున్నాడు, దాని గురించి డిస్కషన్ చేస్తున్నాడు. ఓకే, గుడ్. మన ఈ భారతదేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు. మనం ఏ క్యాస్ట్కి చెందినామో ఆ క్యాస్ట్ గురించి ఫైట్ చేయొచ్చు. మనకు రావాల్సింది రావాలని ఫైట్ చేయడంలో తప్పు లేదు, అది కరెక్ట్, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఆ సభలో మల్లన్న గారు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. ఉచ్చదాగుమన, సారీ ఏమనుకోకండి, ఎందుకంటే నేను మాట్లాడలే, తన మాట్లాడిందే చెప్తున్నా. మీరు రాకుండా మమ్మల్ని ఉత్తదాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాగుకుంటా. ఇంత దిగజారిపోయే రాజకీయాలు ఎవరైనా కావచ్చు, మీరు రాజకీయాలు చేయండి, ఎవరు వద్దంటున్నారు? ఇంత బూతులు మాట్లాడాల్సిన అవసరం. ఇంకా మనల్ని చూడు, ఎవరైతే బూతులు మాట్లాడతారో, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారో వాళ్ళనే గెలిపిస్తాం. నిజంగా ఒక చదువుకున్నోడు కానీ డబ్బులు పంచకుండా కానీ తను రాజకీయం వచ్చి చేస్తా అంటే వాళ్ళని గెలిపియం మనం. ఎందుకంటే వాడు కోట్ల డబ్బు ఖర్చు చేయాలి, మందు దాగిపోయాలి, బిర్యానీ తినిపించాలి, అయితేనే వాడికి ఓట్లు వేస్తాం. ఒక నిజాయితీ పరుడు, ఒక చదువుకున్నవాడు, రాజకీయం మీద అవగాహన ఉండి యువత కానీ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకు ఓట్లు వేయం మనం. ఎందుకు? ఎక్కడికి వెళ్తుంది మన రాజకీయాలు? ఒక తీర్మానం మల్లన్న న్యూస్ రిపోర్టర్గా స్టార్ట్ అయ్యి ఒక న్యూస్ ఛానల్స్ పెట్టుకొని ఈరోజు వచ్చి చాలా అంటే కింద నేను ఆయన మాట్లాడుతున్న వీడియోలో చూసిన చాలా మందికి బ్యాడ్ కామెంట్లు, ఈయన నమ్మొద్దు, దొంగ నా కొడుకు అంటున్నారు. అంటే ఇన్ని డబ్బులు ఎట్లా సంపాదించాడంటే అంటే చాలామంది నేను యూట్యూబ్లలో, ఇటు కాంగ్రెస్ యూట్యూబ్లలో కానీ, ఇటు బీఆర్ఎస్ యూట్యూబ్లో కానీ కొందరు జర్నలిస్టు వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు కదా. నేను కొన్ని వీడియోలు చూసిన. అంటే మల్లన్న గారు ఈ రిపోర్టర్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు కదా. సో ఎంతోమందిని బెదిరించి డబ్బులు సంపాదించుకున్నారంట. సో ఇది నా మాట కాదు, సో వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. ఎందుకు అంత దిగజారిపోయే మాటలు అవసరమా? మా తార పైసలు లేవంటారు నాయన, అడ్డగోలుకున్నాయి మా తార పైసలు. పైసలు లేని బికార్లు మీరు. మేము రేపు తెల్లారే వరకల్లా టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం. మేము ఫైట్ చేయి, తప్పు లేదు. మనం ఎవరైనా ఫైట్ చేయొచ్చు, ఎవరికైనా హక్కు ఉంది, ఎవరికైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇంత నీచంగా మాట్లాడడం అవసరమా? ఎంతవరకు కరెక్టో మీరు కామెంట్ చేయండి బ్రదర్. నేను ఆయన పోరాడే దాని మీద కులాల గురించి కానీ మతాల గురించి కానీ ఏది మాట్లాడినా నేను దానికి, కానీ ఇంత దిగజారిపోయి ఒక స్టేజ్ మీద ఇంతమంది జనాలు ఉంటే అట్లా అనడం ఎంతవరకు కరెక్ట్? మరి అది కూడా మళ్ళీ తను మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కదా, నువ్వు ఫైట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్లో కూడా నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం అల్లు అర్జున్ విషయంలో ఒక సుకుమార్ గారి డైరెక్టర్ విషయంలో కూడా చాలా నీచంగా మాట్లాడిండు యూట్యూబ్లో. ఎందుకు అంత అవసరమా? ఈయననే సినిమా చూడమని చెప్పేసి, ఇది ఒక మంచి సినిమా అని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ దాన్ని రాజకీయం చేసి సుకుమార్ గారి నుంచి ఆ ఉచ్చపోయే సీన్ ఏంది, ఆ ఎస్ఏ ఏందని మరి ఈయన మాట్లాడేది ఏంది? ఆలోచించండి. ఎందుకు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు? ఇంత డబ్బు, ఫ్లైట్ మీద తిరిగేంత డబ్బులు ఒక వ్యక్తి, నాకు 10 రూపాయలు ఉంటే 10 పూట ఛాయ్ తాగుతారు చూసినారా అన్న? ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. మీకు ఎంత రూపాయలు వేయండి, ఛాయ్ డబ్బులు వేయండి అనే వ్యక్తి ఈరోజు మా తార పైసలు లేవంటారు నాయన, అడ్డగోలుకున్నాయి మా తార పైసలు. పైసలు లేని బికార్లు మీరు.
అందుకనే మన రాజకీయం మారినంత వరకు, మన రాజకీయాల్లో వాళ్ళు మారినంత వరకు వాళ్ళని వీళ్ళు గొప్ప వాళ్ళు ప్రతి ఒక్కరు మనం మారాలి, జనాలు మారాలి. ఈ డబ్బుకి ఈ లొంగిపోయినాం అనుకో మనకు జరిగేది ఇదే. మాకు కావాల్సింది ఏ రాజకీయ పార్టీ కన్నా చదువు ఇవ్వండి, హాస్పిటల్ వ్యవస్థలు బాగుపరచండి, పేద విద్యార్థులకు చదువు అందండి. ఎందుకు రైతుకు ఇవ్వాల్సింది ఇచ్చేసేయండి. రైతే రాజు. రైతు పండిస్తుంది కాబట్టి మనకి ఇంత ధాన్యం కానీ ఇంత సరఫరాగా మనం చేయగలుగుతున్నాం. ఆ రైతుకి సక్రమంగా ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసింది నేను చెప్తున్నా, మనకు మంచిగా ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకుంటా మంచి అన్ని ఉండాలంటే ఒక రైతుకి, తను పంట పండించే రైతుకి ఈ గవర్నమెంట్ నుంచి ఏదైతే స్కీమ్ వస్తుందో అది పర్ఫెక్ట్ టైంలో ఇచ్చేసేయండి రైతుకు. అండ్ ఎవరైతే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలనే పెంచుతారు, గవర్నమెంట్ స్కూళ్ళని కూడా మంచి చదివించచ్చు కదా. మనలో స్కూల్ ఫ్రీ ఇస్తున్నారు కానీ దాంట్లో సౌకర్యాలు ఎట్లున్నాయి? ఇప్పుడు హాస్టల్లో కానీ అన్నిట్లో కానీ ఎందుకు ఉంటలేవు? మీరు ఇప్పుడు వైద్యం ఫ్రీ చేసేసేయండి. ఎందుకు? ప్రతి ఒక్క ఎవ్వరు వచ్చినా వాళ్ళకి ఫ్రీ అని చెప్పండి. చదువు ఇవ్వండి, పిల్లలకు బస్సు ఫ్రీ ఇవ్వండి, ఇలాంటి ఫ్రీ ఇవ్వండి. కానీ అడ్డమైన హామీలు పెట్టి ఇలా బూతులు మాట్లాడుకొని వీళ్ళ మీద వాళ్ళ కక్ష వీళ్ళ కక్ష ఇదే సరిపోతుంది చెప్పి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే ఫోకస్ చేస్తున్నారు. మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని టార్గెట్ చేశారు, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని టార్గెట్ చేయడం, మధ్యలో స్కీమ్లు ఎటు పోతున్నాయి. అసలు చాలా దారుణంగా ఈ మల్లనైతే చాలా దారుణంగా తిట్టాడు నిన్న. సో నేను అనుకుంటుంది ఏంటంటే జనాలకు వైద్యం ఫ్రీ ఇవ్వండి, పిల్లలకు ఫ్రీ ఇవ్వండి. ఒక రైతుకి ఏం కావాలో అది ఇచ్చి, ఒక రైతు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళకి చదువు, వైద్యం అవన్నీ ఫ్రీ ఇచ్చేయండి. ఫుడ్ ఇవి ఫ్రీ ఇవ్వండి. అది చదువుకుంటే రేపు మనకే కదా ఉపయోగం. అప్పుడు రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఎందుకు మరణాలు అవుతుంది? అన్ని అడ్డమైన హామీలు పెట్టేసి ఏ హామీలు ఇవ్వాలో అది ఇవ్వరు, మొత్తం ప్రైవేటీకరణ చేసేసి మళ్ళీ మొత్తం కొనుక్కోవాలి. సో మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పైసలు లేవంటారు, ఆయన అడ్డగోలుకునే మాతారా పైసలు లేని బికార్లు మీరు.